సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. మధ్యప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన యాక్చువల్లీ ఒక తండ్రి తన ఆవేదనను ఎట్లా తెలియజేస్తుండు అని చెప్పడానికని ఈ సంఘటన ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అంటే వేరే వేరే ప్లేసెస్లోనైతే నిజంగానే తండ్రులు ఒకవేళ వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మాత్రం ఏం చేస్తారు, ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టడమే చేస్తారు. లేదంటే ఈ ప్రేమ వివాహాలు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి మా ఇజ్జత్ పోతుందనో, అసలు మా కులానికి సంబంధించిన వాళ్ళని కాదను, మతమే మర్చిపోయి ఇతర మతస్థుల్ని పెళ్లి చేసుకుంటేనో ఏం చేస్తారు, వాళ్ళ మీద కక్ష పెంచుకొని సుపారీ గ్యాంగ్ని పెట్టి చంపిన సందర్భాలు కొన్ని. లేదు అసలు ప్రేమ వివాహం చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఇక నా కూతురికి ఎట్లాంటి సంబంధం లేదు అని బయటికి ఎలగొట్టిన సందర్భాలు కొన్ని. సినిమాలలోనే ఇట్లాంటి ఘటనలు చూస్తాం కొన్ని. అవేంటి అంటే బతికుండగానే మా పాప ఎవరినో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి బతికుండగానే ఆమెకి పిండ ప్రదానం చేయడం కావచ్చు, శ్రాద్ధం పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినటువంటి సందర్భం. వీళ్ళు రాజ్పుత్లు. సో కేవలం ఈ అమ్మాయికి కూడా పెద్ద ఏజ్ ఏం లేదు, కేవలం 19 years మాత్రమే. ఆమె పరీక్ష రాస్తున్నా అని చెప్పి ఇంట్లో చెప్పి పరీక్షకని పక్కన ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రాలే ఇంటికి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అని ఫోటోలు పంపించింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఒకటే చెప్పిండ్రంట, ఇంకా నువ్వు మాకు బతికిలేవు, నువ్వు రానక్కర్లేదు, అసలు మాకు బిడ్డ లేదు అని మేము ఫిక్స్ అయిపోయినాం, నువ్వు రానక్కర్లేదు అని చెప్పేసిండ్రట. చెప్పడమే కాదు, బంధుమిత్రుల్ని అందరినీ పిలిచి ఆమె ఫోటో మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, ఆమె ఫోటో పెట్టి దండేసి ఏవైతే ఈ పిండ ప్రదానమో లేదంటే ఈ శ్రాద్ధం ఏదైతే చేస్తారో, చచ్చిపోయిన తర్వాత ఏవైతే కార్యక్రమాలు చేస్తారో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా వాళ్లకు ఎట్లయితే ఉంటుందో ఆచారము, ఆ ఆచార ప్రకారమే బతికున్న తన కూతురికి ఒక తండ్రి చేసినటువంటి కార్యం. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు, ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకొని తక్కువ కులపోడో లేకపోతే పూర్తిగా మతం వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళని మట్టు పెట్టడము, చంపడము ఇట్లాంటివి చేస్తున్నారు. ఎవరు అమ్మాయి తరఫున వాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు. చాలా మర్డర్స్ అట్లాంటివి జరుగుతున్నాయి. ఇక్కడనేమో విచిత్రమైన సంఘటన ఏంటంటే ఏమీ అనలేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా అన్న ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇంకెందుకు నా పిల్ల చనిపోయిందనే అనుకుంటా, బంధుమిత్రులకు కూడా అదే చెప్తా అని పూర్తిగా తన ఆచారం ప్రకారం ఆమెకు పిండ ప్రదానం ఇవన్నీ చేసిండు. ఓన్లీ వాళ్ళ కుటుంబమే కాదు, అందరికీ తెలిసేలాగా, నలుగురికి తెలిసేలాగా, అట్లాగే ఆమె కూతురికి తెలిసేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు తండ్రి. ఎట్లాగూ చెప్పిన మాట వినకుండా పోయి పెళ్లి చేసుకుంది. చాలా సందర్భాల్లో ఏమనుకుంటున్నారంటే పిల్లలు కూడా, ఆ ప్రేమ జావది, మా తల్లిదండ్రులు నన్ను ఇంత గారాభంగా పెంచిండ్రు కదా, ఖచ్చితంగా మమ్మల్ని మళ్ళా బ్యాక్ పిలిచి మళ్ళీ మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు పిలిచి దావత్ చేస్తారు, పెళ్లి చేస్తారు. ఇట్లాంటి ఆలోచనతో చాలామంది అట్లా కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటున్నారు. కానీ ఇక్కడ ఇవేవి జరగకుండా లాస్ట్కి వస్తే ఆమె వాళ్ళ పాప ఫోటోను పెట్టి పూర్తిగా ఆమె పిండ ప్రదానం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. జనరల్లీ ఇట్లాంటివి మనం సినిమాలలో చూస్తూ ఉంటాం, అది సినిమాలలోనే సాధ్యం, కానీ నిజ జీవితంలో అసలు సాధ్యం కాదేమో అనుకుంటాం. కానీ కొన్ని ప్లేసెస్లో కొందరు వల్ల నిజంగా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టే సినిమాలలో ఇట్లాంటివి పెడతారేమో అని కొన్ని సందర్భాల్లో మనకైతే అర్థమవుతుంది. అంటే వాళ్ళ తండ్రి 19 ఏళ్ల పాటు ఎంత గారాభంగా పెంచుంటాడు. 19 years పాపే, ఆమెకి ఏం అర్థమవుతుంది జీవితం అంటే ఏంది, అసలు ఏముంటుంది, లైఫ్ అంటే ఏంది అని అసలు ఏమి తెలుసని వాళ్ళ అమ్మా నాన్నని ఎదురించి పెళ్లి చేసుకుంది. పోనీ ఇంట్లో చెప్పిందా లేదా అది కూడా తెలియదు, ఎందుకంటే 19 years కదా. ఆమె చదువుకుంటుంది అంటే ఇంటర్ పాస్ అయి డిగ్రీలో ఉన్నట్టు లెక్క 19 years అంటే.
డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండిండొచ్చు అంతే. ఏం తెలుస్తుంది లైఫ్ అంటే కూడా ఏం అర్థం కాదు. అట్లాంటిది మా అమ్మ నాన్న ఒప్పుకోరు కాబట్టి, ఆయన వేరే క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి, ఎన్నటికైనా ఒకవేళ మన అమ్మ నాన్నకు తెలిస్తే ఇంకా మొత్తం నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు కాబట్టి ఇది లాభం లేదు, పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత ఏదైతే అది అనుకున్నారు కాబట్టే ఇట్లాంటిది నాకు తెలిసి పెళ్లి చేసుకొని ఉంటారు. తీరా చూస్తే వాళ్ళ ఫాదర్ ఏం చేయనో అది చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు షాక్ అయిపోయి ఉంటారు. ఏదో మమ్మల్ని పిలుస్తారు, ఒక నెల 2 నెలల తర్వాత కోపం పోతుంది, పిలుస్తాడు అని అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అదే జరుగుతుంది కాబట్టి. కానీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఇంకా పూర్తిగా బంధాలన్నీ తెంచుకొని మొత్తం అందరూ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ పిలిచి ఈ కార్యాన్ని చేసిండ్రు కాబట్టి అందుకే సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా కామెంట్లు పెడుతున్నారు. నిజంగా కరెక్ట్ జరిగింది, ఇట్లాంటి వాళ్లకు ఇలాగే జరగాలి. కేవలం 19 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుస్తుంది? అంత గారాభంగా పెంచితే లాస్ట్కి వస్తే ఆమె తండ్రికి ఏమిచ్చింది? క్యాస్టా ఇంకోటా కాదు, ఆమె ఏజ్ ఏంది, ఆమె అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టే వాళ్ళ తండ్రి చేసిందే కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. మరీ ఇంత ఘోరమా, బతుకున్నోళ్ళకే ఇట్లా పెడతారా, ఎంతైనా కన్నబిడ్డనే కదా అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా సినిమాలలో చూసుంటాం ఇట్లాంటివి, కానీ నిజ జీవితంలో చాలా తక్కువ, రేర్గా జరుగుతుంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు బతుకున్న కూతురికే పూర్తిగా అంటే ఆమె చనిపోయినట్టుగా అన్ని కార్యాలయాన్ని చేసిండు ఒక ఫాదర్, ఆమె ఎందుకు ఎదిరించి మ్యారేజ్ చేసుకున్నందుకు గాను. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది? నిజంగా వాళ్ళ ఫాదర్ కరెక్టా లేకపోతే రాంగా? దీనిపైన మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు